అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నీకేమి కావాలంటే అవి ఇస్తా. ఏనుగులు, గుర్రాలు, మేడలు, బంగారు నాణ్యములు, రోజుకి 1000 బంగారు నాణ్యములు కావాలన్నా కానీ నేను ఇస్తాను నీకు. నువ్వు నాకు మా మహిషివి కావలసినది అని ఈ విధముగా పిచ్చపిచ్చగా మాట్లాడడం ప్రారంభించాడు. ఆవిడ మెల్లిగా మంచి మాటలతోటే చెప్పడం ప్రారంభించి, నువ్వు రాజు గారికి ఇంత కావలసిన వాడు, బావమరది, ఇంత వీరుడవు, ఈ రాజ్యం అంతా నీ మీద ఆధారపడి ఉన్నది అంటే రాజ్యంలో ధర్మం అంతా నీ మీద ఆధారపడి ఉన్నదన్నమాట. నువ్వు ఇలాంటి మాటలు అనొచ్చునా? అప్రార్థనీయం. పోనీ నా సంగతి ఏమన్నా తెలిసి నేను ఇలాంటి వాటికి ఆశపడేదాన్నేమో అనే అభిప్రాయం నీకు ఉంటే నన్ను అడిగితే అది అర్థం చేసుకోవచ్చును. నేను అటువంటి దానము కానయ్యి, పైగా నువ్వేమో మహారాజా వంశానికి చెందినవాడు, నేను పనికిమాలిందాన్ని సైలెంట్ని, ఇలాంటి నన్ను నువ్వు కామించడంలో ఇందులో ఔచిత్యమేమీ లేదు. పైపెచ్చు నేను పరదారను అన్నది. పరదారావమర్శనం అన్నింటికంటే పాపభూయిష్టమైనటువంటిది. నా యుక్తం తవ సాంప్రదం, నీ వంటి వానికి తగినది కాదు. అటువంటి అభిప్రాయమే నీకు అసలు కలగకూడదు. అందులో నా వంటి దాని గురించి అసలు కలగకూడదు. ఆయుష ప్రాప్నుయాత్ ఘోరం మహద్వా ప్రాప్నుయాత్ భయం. ముందర ఏమంటే అపకీర్తి వచ్చి వెళ్ళిపోతుంది, ఆ తర్వాతనేమో మరణం కూడా రావచ్చును ఒక్కొక్కప్పుడు ఇలాంటి వ్యవహారంలోనూ అని ఆమె మెల్లిగా చెబుతూ ఉంటే వీడు కామమోహిత, పొరలు కమ్ముకొని పోయి, పైపెచ్చు వీడి ఔద్ధత్యం చూచి, వీడి ఐశ్వర్యం చూచి, వీని బలము చూచి ఇతరులకు వశమైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదొక పెద్ద ప్రమాదము. దాంతో వీడు చాలా చులకన అభిప్రాయం ఏర్పరచుకొని ఉన్నాడు. ఇక్కడ దాసిగా ఉన్నదయ్యి, ఇలాంటి వాడు తన వంటి వాడు కోరితే కాదంటారా అనే ఇది కూడా వీడికి ఉన్నది. అందుకని వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ప్రారంభించారు. రూప యౌవన సంపన్న సౌభాగ్యై భోగైశ్చ అనుత్తమై శుభై. అదొకటి ఆవిడ తన వయస్సు ఎంత చూసిందో లేదో, నేను అంతగానో చూడు, ఎంత వయస్సులో ఉన్నానో చూడు, ఎంత ఐశ్వర్యం నాకున్నదో చూడు అని ఇలాంటి మాటలన్నీ చెప్పడం ప్రారంభించారు. మయా దత్తమిదం రాజ్యం, నేను ఇచ్చేస్తాను ఈ రాజ్యం నీకు అని కొంచెం అతిగా పోబోయేటప్పటికీ ఆవిడ చెప్పి, నీకు నేను దక్కేటటువంటి దానిని కాదు, నువ్వు ఈ రకమైన కోరిక నువ్వు పెట్టుకోకు. త్వం కాలరాత్రిమివ కశ్చిదాతురః కిమ్మాం దృఢం ప్రార్థయసి అద్య కీచత. కాలరాత్రిని కోరుకున్నట్లుగా
రోగి అయినటువంటి వాడు కాలరాత్రిని కోరుకున్నట్టుగా, బాగా రోగం ముదిన వాడు మామూలు రాత్రి అయినా చాలు వాడి ప్రాణాలు తీయడానికి. అసలే ప్రళయకాల రాత్రి కూడా అయితే ఇంక చెప్పేది ఏముంది, వాడు అన్ని విధాల ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా పోతారు. అలాగ నువ్వు కోరుకున్నట్లుగా ఉన్నది. తల్లి ఒడిలో పడుకున్న చిన్న పిల్లవాడు చందమామ కావాలని కోరుకోవడం ఎటువంటిదో, కిం మాతులంకే శయితో యథా శిశు చంద్రం జిఘుక్షురివ మన్యసి హిమాం, అలాగ నన్ను కోరుతున్నట్లుగా నువ్వు కనిపిస్తుంది. ఇటువంటి వెర్రి ఊహలు నువ్వు పెట్టుకోవద్దు అని చెప్పడం ప్రారంభించింది. ఏమిటి ఇంటిలాగా తిరస్కరిస్తోందని మళ్ళీ సుజేష్ణ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆమెతోటి, నాకు వశం అయ్యేటట్లుగా లేదు, నీ సహాయం కావాలి అని ఏడి చేత పైగా ఆమె దగ్గర కళ్ళమ్మని నీళ్ళు పెట్టి ఉన్నట్ట. అందులో ఉన్న తమాషా చూడండి. విరాట మహిషి దేవి కృపాంచక్రే మనస్విని అన్నాడు. పాపం ఆవిడ మంచిది, పైగా మనస్విని అనే మాటకు అర్థం ఏంటంటే మంచి మనస్సు కలది అని అర్థం. అంటే ఎవరు ఏది కాస్త కాళ్ళమ్మని నీళ్లు పెట్టుకుని అమ్మ నువ్వు నన్ను రక్షించాలి అని చెప్పానంటే జారి పడిపోయే స్వభావం అన్నమాట. పైగా ఏదో అందరూ ఇలాగే అంటారు, ఈ చేసిన పని ఏమో శైలం మెరుగుతి, అలాంటిది అది సరైనటువంటిది అన్న మాట ఏమిటి అనే అభిప్రాయం కూడా లోపల ఉంది. వీడు ఏదో ఏడుస్తూ బతిమాలుతున్నాడు, వీడు మనస్సును అనుసరిస్తే తీరిపోతుంది, లేకపోతే ఏం ప్రమాదమో, రాజ్యానికి వీడేం తెచ్చి పెడతాడో అని ఒకటి. తర్వాత దేవుడితో మాట్లాడేటప్పుడు ద్రౌపది ఒక మాట చెబుతుంది. అది ఆమెకు భయం ఏమిటంటే విరాటరాజు గారి ఈమెను చూసి ఎక్కడ కావాలంటాడు అని ఒక భయం ఉంది ఆవిడ మనసులో. ద్రౌపది అక్కడ చెబుతుంది. అందువల్ల ఈమెను కీచకుడు కోరుకున్నాడు అన్న సంగతి తెలిస్తే విరాటరాజు గారు ఈ సాయిలకు రాట వీడంటే భయం రాజుగారికి కూడా ఉంది కనుక అంచేతను పోనీ ఇది వానికి వశమయ్యే మాట అయితే వాళ్ళు చూసుకుంటారు, వీడు సురక్షంగా ఉంటాడు కదా, దీనివైపు వెళ్లకుండా తన భర్త ఉంటాడు అన్న ఉద్దేశం కూడా ఆమెకు అయి ఉండొచ్చును, తమ్ముడిని ప్రోత్సహించింది అని భూమితో చెబుతుంది. మొత్తానికి వీడు కడమ నీళ్లు పెట్టుకుంటే బహుశా శృత్వ వాచ్యం విలపతస్తదా, ఏడుస్తున్నాడు వాడు పైగాను. అందువల్ల జారిపడి సరేలేరా నేను పంపిస్తానులే, నువ్వు పని మంచి మద్యములు అవి తయారు చేయించు, రేపు రాబోయేటటువంటి ఫలానా తిథినాడు పర్వణి అమావాస్య నాడో పూర్ణిమ నాడో నేను పంపిస్తాను, ఆ వేళ నువ్వు ఇంటి దగ్గర రకరకముల మద్యములు పిండి వంటలు అవి తయారు చేసి ఉంచు, నేను పంపిస్తాను. నేను సంతయథ యథాకాలం శాంతిమాన రణిద్ది, ఒకవేళ ఆమెకు ఇష్టమయ్యి నీ పట్ల ప్రేమ చూపిస్తే ఆమెను ఓదార్చుకో, ఆమెను నువ్వు వశం చేసుకో, నీ ఇంటికి పంపిస్తాను అని చెప్పి ఈమెకు తెలియకుండా వాడిని పంపించింది. ఇంకేముంది, మా ఇంటికి వస్తే ఇంకేముంది అనుకుని వాడు సంతోషంగా వాడు బయలుదేరి వెళ్ళాడు. ఆ రోజు రానే వచ్చింది. వచ్చిన తర్వాత ఒక బంగారు పాత్ర ఇచ్చి దాని మీద మూత కూడా వేసి ఈమె చేతికి ఇచ్చి, నాకు ఈవేళ చాలా ఒంట్లు బాగోలేదు, మా కీచకుడి దగ్గర రకరకమైన మద్యములు ఉంటాయి, అవి పుచ్చుకుంటే అది నెప్పిపోతుంది, నువ్వు వెళ్ళి కాస్త పట్టుకురా. వాడు నన్ను అవమానిస్తాడని 3-4 సార్లు ఉంటుంది బాబా 4 వాక్యాల్లో. వాడి ఇంటికి వెళ్తే నన్ను అవమానిస్తాడు, వాడు చాలా తుచ్చుల్లో ఉన్నాడు, నేను వెళ్ళను, నన్ను పంపిస్తావేంటి, నేను నిజమైన కార్యములు చేయనని మొదట్లో అన్నాను కదా, ఆ షరతు మీదే నువ్వు నన్ను ఇంట్లో పెట్టుకున్నావు కదా, నన్ను పంపించని ఎంతమంది జనం లేరు, వెళ్ళమని. మనుషులు లేక నేను వెళ్ళమన్నానా, ఇది ఇంత ముఖ్యమైనది, తీసుకురావలసిన పదార్థం శ్రేష్టమైనది కావడం, అంత పెద్దవాడి ఇంటి దగ్గర నుంచి తీసుకురావలసి ఉండడం, స్వయంగా నాకు కావలసి ఉండడం, నేను ఇంత బాధలో ఉండడం కారణంగా నువ్వు నాకు చాలా కావాల్సిందని నేను వెళ్ళమన్నాను తప్పించి ఈ మాత్రం ఉపకారం చేయడానికి నీకు ఇష్టం లేకపోయింది అంతే. ఇక తప్పదు. పైవాళ్ళు కావాలని చెప్పని మెత్తటి మాటలతో అంటూ ఉన్నా చేసి తీరాలన్నమాట. ఇక పని ఇంకా తప్పదు. అంతకంటే కఠినమైన వాక్యములు ఉపయోగించగలిగిన స్థానంలో ఉండి కూడా మంచి మాటలు అంటున్నారు అంటే తప్పనిసరిగా చెయ్యాలి అని. సరే ఏమైతే ఇది వదిలిపెట్టేట్లేదు, లేదు పిశాచము అని అనుకుని కళ్ళమని నీళ్లు పెట్టుకుంటూనే ఆవిడ బయలుదేరి వెళ్ళబోయే ముందర ఆమెకు అరణ్యవాస సమయంలో సహాయం చేసినటువంటి వాడు సూర్య భగవానుడు ఆ రతన పాత్ర ఇచ్చి
దానితోటి ఎంతమందికైనా ఆహారం పెట్టడానికి ధర్మరాజు గారి తపస్సు వల్ల స్తోత్రం వల్ల సూర్యుడు ప్రీతిలో ఇచ్చాడు అనుకోండి. కానీ దాన్ని నడిపించినంతా ఈమె కదా. అంచేతను పైగా తానేమో తేజస్సు నుంచి జన్మించినది అగ్ని నుంచి. అగ్ని సూర్యుడు కూడా తేజస్సు ఒకే తేజస్సు యొక్క భిన్న రూపములైన వాళ్ళు గనక ఇలాగ అనేక కారణములు మనస్సులో పెట్టుకుని ఆయన సూర్యుడిని స్తోత్రం చేసింది. బాబు నన్ను ఎలాగైనా రక్షించవలసింది ఈ ఆపద నుంచి అని. సూర్యుడు ఒక రాక్షసుని ఆజ్ఞాపించాడు. ఈమెను వెన్నంటి నువ్వు ఉంటూ ఉండి కనపడకుండా ఎవరికి కనపడకుండా ఉండి ఈమెకి ఏ ఆపద రాకుండా నువ్వు చూడవలసినది అని. ఆ రాక్షసుడు ఈమె వెనకాలే వస్తున్నాడు. ఈమె సుదేష్ణ చెప్పినట్టుగానే కీచకుడు ఇంటికి వెళ్ళింది. వాడు చూసేటప్పటికీ పాపం అక్కగారు అన్నానికి ఉపకారం చేసింది అని మహా సంతోషం చేసి చూసావా ఈ వస్తువులు ఎలా ఉన్నాయో అవి ఎలా ఉన్నాయో అని వాడి ఇల్లు వాడి వైభవము పానుపులు ఇవన్నీ చూపించడం ప్రారంభించాడు. వాడి ఇంట్లో ఉన్న పానుపు వంటి పానుపు ఎక్కడా లేదు కదా. ఆ విషయం కూడా వాడు చెబుతాడు, ఎంత బాగుందో చూడు అని కూడా అంటాడు. ఆమె మొహం చిట్లించుకుని ఆమె ఇందుకోసం పంపించింది, అది కూడా నాకు ఇష్టం లేదు రావటానికి, తప్పనిసరి ఆమె అన్నది కనుక నేను వచ్చాను, ఇచ్చేస్తే నేను వెంటనే వెళ్ళిపోతాను అని. అది పట్టుకుని వెళ్ళడానికి చాలా మంది ఉన్నారు, నువ్వు వచ్చి కూర్చో అని వీళ్ళు ఆలాపములు ప్రారంభించేటప్పటికీ ఆవిడ కొంచెం తీవ్రంగా మాట్లాడితే ఇది కాదని సరిగ్గా సైంధవుడు ఏ విధముగా చేశాడో అలాగే ఆమె ఉత్తరీయపు పొంగు పట్టుకున్నాడు. సరిగా సైంధవుడి దగ్గర చేసిన విధంగానే ఈమె ఒక్క విసిరిందిట. విసిరాడప్పటికీ ఇంతటి వాడు పడ్డాడు. సరిగ్గా ఈమె విదరించడము, అదే సమయానికి రాక్షసులు కూడా కాస్త సహాయం చేయడము జరిగింది. వాడు దానితో నేల మీద పడ్డాడు. అదే ఉపమానం వేశాడు, అవే మాటలు కూడా వేశాడు కూడా. మొదలు నరికిన చెట్టులాగా వీడు పడ్డాడు అన్నాడు. ఇక వీడి కింద పడ్డం ఆసరాగా తీసుకుని ఈవిడ పరిగెత్తడం ప్రారంభించింది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.